మీ అందరికీ తెలుసు కదా, లోకల్ బాయ్ నాని అబ్బాయిని జైల్లో పెట్టారు. దగ్గర దగ్గర ఒక 10 సెక్షన్లు అయితే పెట్టి జైల్లో ఉన్నారనమాట. మొన్నే పెళ్ళయింది, మొన్నే పాప కూడా పుట్టింది. కానీ ఆ అబ్బాయి చేసిన తప్పు ఏంటి, అసలు ఎందుకు జైల్లో పెట్టారు, అందులో చూడాలి. ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సర్స్ చూడాలి అండ్ పబ్లిక్ చూడాలి. ఇది మీకు మీ జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. అబ్బాయి చేసిన తప్పు ఏంటంటే ఇది చూడండి. మమ్మీ నాకు ఒక 30,000 కావాలి నీ దగ్గర. 40,000 30 అడిగితే 40 ఇచ్చా, నీకెలా ఇంత ఫాస్ట్ గా? అంటే చాలా రోజులు చదువుకోలేదు, 2వ క్లాస్ చదువుకున్నాను, చదువుకోలేదు, నాకేం తెలీదు అంటావు. 2వ క్లాస్ చదువుకున్నోడివి MG హెక్టర్ కారు కొన్నాం, ఆటోమేటిక్ ఐప్యాడ్లు, ఐఫోన్లు, ల్యాప్టాప్లు, ఇంకా కెమెరాలు, ఇంకా అడగలేదు. లగ్జరీ వాకింగ్కి వెళ్తే కుక్క, జాకింగ్కి వెళ్తే కుక్క, రన్నింగ్కి వెళ్తే కుక్క, 5 స్టార్ హోటల్. ఎక్కడి నుంచి నాని యూట్యూబ్లో వ్యూస్కి అంత వస్తాయా? ఎక్కడి నుంచి వచ్చాయి? సింపుల్గా చెప్పు. బెట్టింగ్ యాప్ల వల్లే కదా. తప్పు కదా అది. ఇప్పుడు నువ్వు చేసిన వీడియో మీ ఆవిడ నువ్వు కలిపి షాపింగ్కి వెళ్తే ఎవరైనా కష్టపడి సంపాదించాలి, కానీ అలాగా ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే డబ్బులు వచ్చేటట్లయితే ఇంకెందుకు అందరూ కష్టపడింది? ఎంత అన్యాయం. ఇప్పుడు నువ్వు చేసిన ఆ వీడియో ఏదైతే ఉందో నా అంబిషన్, ఇప్పుడు నేనంటే ఎడ్యుకేషన్, అది చూస్తే అది ఫేక్ అని తెలుస్తుంది, నాకు తెలుసు. కానీ నువ్వు చదువుకోలేదు అంటున్నావు, చదువుకోలేదు కాబట్టి నువ్వు చేశాను అంటున్నావు. సో అదే వీడియో చదువుకోలేని చూస్తే, మా తమ్ముడు, మా నాన్న, మా అమ్మ చూస్తే, నా అంబిషన్ వాళ్ళు చూస్తే వాళ్ళకి ఏంటి అర్థమవుతుంది అంటే, షాపింగ్కి వెళ్ళాలంటే ఇలా నువ్వు చెప్పే లింక్ నొక్కితే మనకు డబ్బులు వస్తాయి, షాపింగ్కి వెళ్ళొచ్చనే కదా చెప్పావు. అది చాలా తప్పు కదా. అది ఇల్లీగల్గా పెద్ద కేసు. అది నీకు తెలిసి చేసావో తెలియక చేసావో తెలియదు, కానీ పెద్ద కేసు. అది తప్పు కదా. అది అంటే అలాంటివి ఎన్ని చేసావు? అలా ఎగ్జాంపుల్స్ ఎవరైనా చూపిస్తారు. ఏదైనా కొనుక్కోవాలంటే కష్టపడాలి, పని చేయాలి. అంతేగాని ల్యాప్టాప్ ఓపెన్ చేసి నువ్వు చెప్పిన లింక్ నొక్కితే డబ్బులు వచ్చేసేటట్లయితే ఇంకా ప్రతి ఒక్కరు ఇంకా కష్టపడడం ఎందుకు, ఈ గవర్నమెంట్ వ్యవస్థలు ఎందుకు, ఈ దేశాలు ఎందుకు?